లూఫీ, జోరో, నామి, ఉసోప్, సాంజీ, రాబిన్ షిప్లో వెళ్తూ ఉంటారు. సడన్గా ఆకాశం నుంచి పెద్ద షిప్ కింద పడుతుంది. దానితో స్కెలిటన్ కూడా పడుతుంది. లాక్ బాస్ ఆకాశం వైపు చూపిస్తుంది. రాబిన్ ఆకాశంలో ఐలాండ్ ఉండి ఉండొచ్చు అంటుంది. పైనుంచి పడిన స్కెలిటన్ని చూస్తే అతను అబ్బాయి అని 200 సంవత్సరాల క్రితం చనిపోయాడు అని తెలుస్తుంది. కింద పడిపోయిన షిప్ కూడా 200 సంవత్సరాల క్రితంది. లూఫీ ఆ షిప్లో వెతుకుతాడు. స్కై ఐలాండ్ మ్యాప్ దొరుకుతుంది. ఐలాండ్ పేరు స్కైపియా. సడన్ గా రాత్రైపోతుంది. పెద్ద క్రియేచర్స్ కనిపిస్తాయి. లూఫీ క్రూ అక్కడ నుంచి పారిపోతారు. రాబిన్ కి జయ అనే ప్లేస్ కి ఎటర్నల్ పోజ్ దొరుకుతుంది. జయ వైపుకి వెళ్తారు. దారిలో మాక్ టౌన్ లో దిగుతారు. మాక్ టౌన్ లో ఎక్కువ పైరేట్స్ ఉంటారు. నామి అక్కడ ఒక అతనిని స్కై ఐలాండ్ కి ఎలా వెళ్ళాలి అని అడుగుతుంది. పైరేట్స్ అందరూ నవ్వుతూ వాళ్ళని వెక్కిరిస్తారు. బెల్లమీ అనే అతను లూఫీ మీద బౌంటీ ఉంది అని తెలిసి లూఫీ పవర్ చెక్ చేయడానికి వస్తాడు. బెల్లమీ తన టీం లూఫీని, జోరోని కొడతారు. కానీ లూఫీ, జోరో తిరిగి ఫైట్ చెయ్యరు. నామి వాళ్ళని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. ఇంకొక అతను స్కై ఐలాండ్ ఉంది అని లూఫీని ఎంకరేజ్ చేస్తాడు. రాబిన్ జయ ఐలాండ్ మ్యాప్ తెస్తుంది. మాక్ టౌన్ కి ఆపోజిట్ లో ఇంకొక ఊరు ఉంటుంది. ఇప్పుడు లూఫీ క్రూ క్రికెట్ ని కలుస్తారు. 400 సంవత్సరాల క్రితం నోలాండ్ అని ఒక అతను ఉండేవాడు. ఊరిలో వాళ్ళకి తను చేసిన అడ్వెంచర్స్ గురించి చెప్పేవాడు. నోలాండ్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని అర్థం కాదు. ఒకరోజు నోలాండ్ రాజుకి ఐలాండ్లో చాలా గోల్డ్ని చూశాను అని చెప్తాడు. పెద్ద బెల్ సౌండ్ వినిపించి నోలాండ్ ఆ ఐలాండ్కి వెళ్ళాడు. రాజు, నోలాండ్ 2000 సోల్జర్స్ అలల్ని, మాన్స్టర్స్ ని దాటుకొని నోలాండ్ చెప్తున్న ఐలాండ్కి వెళ్తారు. ఐలాండ్లో నోలాండ్ చెప్పినట్టు బంగారం లేదు, నిధి లేదు. అబద్ధం చెప్పినందుకు నోలాండ్ని చంపేస్తారు. నోలాండ్ ఆఖరి మాటలు బంగారం సముద్రంలో మునిగిపోయి ఉంటుంది అని. కానీ అతనిని ఎవ్వరూ నమ్మలేదు. క్రికెట్ నోలాండ్ మనవడు. నోలాండ్ నిజాయితీ పరుడు. కానీ తను చెప్పేది ఎవ్వరూ నమ్మట్లేదు అని బాధపడుతూ చనిపోయాడు. క్రికెట్ సముద్రంలో బంగారం ఉందో లేదో అని రోజు వెతుకుతూ ఉంటాడు. కొంత బంగారం దొరికింది. క్రికెట్ నామికి నోలాండ్ డైరీ ఇస్తాడు. దానిలో స్కై ఐలాండ్ గురించి ఉంటుంది. కొన్నిసార్లు సముద్రంలో ఏదో జరుగుతుంది. పగలు సడన్ గా రాత్రి అవుతుంది. స్కై ఐలాండ్ మన పైకి వస్తే స్పెషల్ మేఘాల వల్ల రాత్రిలా అవుతుంది. సముద్రంలో కింద నుంచి వచ్చే వేడి వల్ల ఎక్స్ప్లోషన్ అవుతుంది. అదే నాకప్ స్ట్రీమ్. ఒక నిమిషం నీళ్లు ఆకాశానికి చేరుకుంటాయి. నాకప్ స్ట్రీమ్లోకి గనక టైంకి వెళ్ళగలిగితే స్కైలాండ్కి చేరుకుంటారు. టైమింగ్ కరెక్ట్గా లేకపోతే సముద్రంలో పడిపోతారు. నాకప్ స్ట్రీమ్ నెలకి 5 సార్లు వస్తుంది. లక్కీగా రేపు మధ్యాహ్నమే నాకప్ స్ట్రీమ్ వస్తుంది. ఇప్పుడు గోయింగ్ మేరీ పరిస్థితి బాలేదు. మెరీన్ అటాక్ వల్ల చాలా చోట్ల విరిగిపోయింది. నాకప్ స్ట్రీమ్ని తట్టుకోలేదు. నాకప్ స్ట్రీమ్కి లాక్ పోస్ వాడలేరు. స్పెషల్ పక్షి ఉంటుంది, సౌత్ బర్డ్. ఏది ఏమైనా ఆ పక్షి ఒక డైరెక్షన్లోనే తిరిగి ఉంటుంది. లూఫీ వాళ్ళు అడవిలోకి వెళ్ళి ఆ పక్షిని వెతుకుతారు. బెల్లమీ తన టీం ఈ ఐలాండ్కి వస్తారు. క్రికెట్ని ఓడించి బంగారం తీసుకువెళ్తారు. లూఫీ వాళ్ళు పక్షిని తీసుకుని వచ్చేసరికి క్రికెట్ టీం కింద పడిపోయి ఉంటారు. బెల్లమీ క్రికెట్ కష్టపడి వెతికిన బంగారం దొంగలించాడని తెలిసి లూఫీకి చాలా కోపం వస్తుంది. బెల్లమీ నుంచి క్రికెట్ గోల్డ్ లాక్కోవడానికి వస్తాడు. బెల్లమీ స్ప్రింగ్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. బాడీలో స్ప్రింగ్స్ వస్తాయి. లూఫీ బెల్లమీని ఒక్క పంచ్తో ఓడిస్తాడు. బంగారం తీసుకొని వెళ్తాడు. లూఫీ క్రూ క్రికెట్ టీం మేరీగోని బాగు చేస్తూ ఉంటారు. ఇంకొక చోట వార్లార్డ్ మీటింగ్ జరుగుతుంది. ఈ ప్రపంచాన్ని ఏలేది 5 ఎల్డర్స్. డోఫ్లెమింగో వార్లార్డ్ అవ్వక ముందు తన బౌంటీ 340 మిలియన్ బెర్రీస్. బర్తలోమ్యూ కుమా వార్లార్డ్ అవ్వక ముందు బౌంటీ 296 మిలియన్ బెర్రీస్. ఇద్దరు వార్లార్డ్ మీటింగ్కి వస్తారు. క్రోకోడైల్కి రీప్లేస్మెంట్గా ఇంకొక వార్లార్డ్ని వెతకాలి. లూఫీని గమనిస్తూ ఉండాలి అని మాట్లాడుకుంటారు. ఇంకొక అతను వచ్చి నేను బ్లాక్ బియర్డ్ పైరేట్స్ నుంచి వచ్చాను. బ్లాక్ బియర్డ్ పైరేట్ కెప్టెన్ టీచ్ని వార్లార్డ్గా రికమెండ్ చేస్తున్నాను అని చెప్తాడు. మాక్ ఐలాండ్లో లూఫీని స్కై ఐలాండ్కి వెళ్ళమని ఎంకరేజ్ చేసింది టీచ్. షాంక్స్ వైట్ బియర్డ్కి లెటర్ పంపిస్తాడు. వైట్ బియర్డ్ లెటర్ చదవకుండా చించేస్తాడు.
షాంక్స్ నాతో మాట్లాడాలంటే నేరుగా కలవమని చెప్పండి అంటాడు. వైట్ బియర్డ్ పైరేట్స్ కెప్టెన్ ఎడ్వర్డ్ న్యూగేట్ గోల్డీ రోజర్ తరువాత ప్రపంచంలో స్ట్రాంగ్ అయిన వ్యక్తి. పైరేట్ కింగ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాడు. షాంక్స్ వైట్ బియర్డ్ ని కలవడానికి రెడీగా ఉంటాడు. షాంక్స్ వైట్ బియర్డ్ ఇద్దరూ చాలా స్ట్రాంగ్. గవర్నమెంట్ వాళ్ళని కలవనివ్వకుండా చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ రోజు లూఫీ క్రికెట్కి బంగారం ఇచ్చి మేరీగోని రిపేర్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. క్రూతో నాకప్ స్ట్రీమ్ లొకేషన్కి వెళ్తారు. ఎక్స్ప్లోజన్ అయ్యే ముందు బ్లాక్ బియర్డ్ పైరేట్స్ వస్తారు. టీచ్ లూఫీని ఓడించి తన బౌంటీ 100 మిలియన్ బెర్రీస్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాడు. ఎక్స్ప్లోజన్ అవుతుంది. మేరీగో పైకి వెళ్తుంది. బ్లాక్ బియర్డ్ షిప్ విరిగిపోతుంది. వాళ్ళు నాకప్ స్ట్రీమ్లోకి వెళ్ళలేకపోతారు. నామీ స్కిల్స్ వాడి పైకి చేరుకుంటారు. మొత్తం మేఘాలే ఉంటాయి. అదే ఆకాశంలో ఉండే సముద్రం. ఉసోప్ ఉత్సాహంతో నీళ్ళలో దూకుతాడు. కిందకి ఈదుతూ ఉంటాడు. అంతా తెల్లగా ఉంటుంది. ముందు ఉన్నది కనిపించదు. భూమిలోకి పడిపోతాడు. సమయానికి లూఫీ, రాబిన్ ఉసోప్ని పైకి లాగుతారు. ఇక్కడ సముద్రంలో ఉండే జంతువులు కూడా వింతగా ఉంటాయి. ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక అతను మేరీగోని నాశనం చేయడానికి వస్తాడు. లూఫీ, జోరో, సాంజీ కలిసినా అతనిని ఓడించలేకపోతారు. స్కైనైట్ వచ్చి అతనిని కొట్టి మేరీగోని కాపాడతాడు. స్కైనైట్ వాహనం పీర్. స్కైనైట్ లూఫీ వాళ్ళకి విజిల్ ఇచ్చి మీరు ప్రమాదంలో ఉంటే విజిల్ చేయండి, నేను వస్తాను అంటాడు. లూఫీ క్రూకి వాటర్ ఫాల్స్ కింద గేట్ కనిపిస్తుంది. ఒక ముసలామె లూఫీ క్రూని మేరీగోని ఫోటో తీస్తుంది. లోపలికి వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వాలి అంటుంది. లూఫీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. పెద్ద క్రాబ్ వచ్చి మేరీగోని ఇంకా పైకి తీసుకువెళ్తుంది. అక్కడుంటుంది స్కై ఐలాండ్. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. బీచ్ మెత్తగా చాలా బాగుంటుంది. కుర్చీలు కూడా మేఘాలతో చేశారు. అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది, కానిస్. తన పెట్ సు, క్లౌడ్ ఫాక్స్. స్కై ఐలాండ్లో ఉన్న వాళ్ళకి రెక్కలు ఉంటాయి. మేఘాల సముద్రంలో వెళ్ళాలంటే వేవర్ అనే బైక్ లాంటిది ఉంటుంది. బ్రెత్ డైల్తో గాలి వస్తుంది. గాలితో వేవర్ని నడుపుతారు. టోన్ డైల్ అనే డివైస్ ఉంటుంది. దానిలో మాటలు రికార్డ్ చేయొచ్చు. ఇలాంటి డైల్స్ చాలా ఉంటాయి. నామీ వేవర్ని నడుపుతూ వెళ్ళకూడని చోటికి వెళ్తుంది, అప్పర్ యార్డ్. అక్కడ దేవుడు ఉంటాడు, ఎనల్. స్కైలాండ్లో అన్నిటి గురించి అతనికి తెలుస్తుంది. స్కైలాండ్ని ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. ఎవరైనా అప్పర్ యార్డ్కి వెళ్తే గనక ప్రాణాలతో తిరిగి రాలేరు. అప్పర్ యార్డ్లో నేల ఉంటుంది. చెట్లు చాలా పెద్దగా ఎత్తుగా ఉంటాయి. నామీకి అడవిలో నుంచి శబ్దాలు వినిపిస్తాయి. ఒక అతను నామీని సహాయం అడుగుతాడు. అంతలో పైనుంచి పెద్ద వెలుగు వచ్చి అతనిని తీసుకువెళ్ళిపోతుంది. స్కై ఐలాండ్లోకి 7 ఇల్లీగల్గా వచ్చారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని ఆర్మీ ఊరిలో వాళ్ళకి చెప్తారు. లూఫీ వాళ్ళు స్కై ఐలాండ్లోకి వచ్చే ముందు డబ్బులు ఇవ్వలేదు, అందుకే ఇల్లీగల్గా వచ్చారు అని ఆర్మీ లూఫీ వాళ్ళని 10 టైమ్స్ ఎంట్రీ ఫీజ్ కట్టమంటారు. అంటే 7 మిలియన్ బెర్రీస్. లూఫీ వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేవు. ఎనల్ ఆర్డర్ చేయడం వల్ల ఆర్మీ వచ్చారు. లూఫీ వాళ్ళు చేసే అన్నిటినీ క్రైమ్ అంటూ డబ్బులు అడుగుతున్నారు. నామీ వస్తుంది. ఎంట్రీ ఫీజ్ ఎక్కువ చెప్పారని కెప్టెన్ని వేవర్తో గుద్దుతుంది. 5th డిగ్రీ క్రైమ్. ఈ క్రైమ్కి ఎనల్ మరణ శిక్ష వేస్తాడు. ఎప్పటికీ వాళ్ళు మేఘాల్లోనే ఉండాలి. తప్పించుకునే దారి లేదు. మొదటిలో 200 సంవత్సరాల క్రితం అతనికి ఇదే శిక్ష వేశారు. కోనిస్ లూఫీతో వెళ్ళిపోండి అంటుంది. లూఫీ మేమేం తప్పు చేయలేదు, వెళ్ళము అంటాడు. ఆర్మీ అరెస్ట్ చేయడానికి వస్తుంటే లూఫీ, సాంజీ వాళ్ళని కొట్టి ఓడిస్తారు. 2nd డిగ్రీ క్రైమ్ చేశారు. ఏది ఏమైనా తప్పించుకునే మార్గమే లేదు. కోనిస్ క్లౌడ్ ఎండ్ అని ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి తప్పించుకొని బ్లూ సీకి వెళ్ళిపోవచ్చు అంటుంది. లూఫీ, ఉసోప్, సాంజీ కోనిస్ ఇంట్లో ఫుడ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. జోరో, నామీ, చాపర్, రాబిన్ షిప్లో ఉంటారు. సడన్ గా స్పెషల్ లాబ్స్టర్ షిప్ ని అప్పర్ యార్డ్కి తీసుకువెళ్తుంది. సముద్రంలో మాన్స్టర్స్ ఉంటాయి. నామీ వాళ్ళు షిప్ నుంచి కిందకి దూకలేరు. అప్పర్ యార్డ్లో ఎనల్ వాళ్ళని చంపేస్తాడు. లూఫీ, సాంజీ ఉసోప్కి పరీక్ష పెడతారు. లూఫీ వాళ్ళు అప్పర్ యార్డ్కి వెళ్ళాలంటే వేవర్లో వెళ్ళి తరువాత మిల్కీ వే నుంచి వెళ్ళాలి. కోనిస్ లూఫీ వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. ఆర్మీ కెప్టెన్ అంతా గమనిస్తూ ఉంటాడు. నిజమేంటంటే
కోనిసే లాబ్స్టర్ని పిలిచి నామి వాళ్ళని అప్పర్ యార్డ్కి తీసుకువెళ్లేలా చేసింది. క్రిమినల్స్ని అప్పర్ యార్డ్కి పంపించడం ఊరి ప్రజల బాధ్యత. అప్పర్ యార్డ్కి పంపకపోతే ఎనల్ కోనిస్ని చంపేస్తాడు. కోనిస్కి లూఫీ వాళ్ళు క్రిమినల్స్ అనిపించరు. వాళ్ళని అప్పర్ యార్డ్కి పంపాలని ఉండదు. అందుకే లూఫీకి నిజం చెప్తుంది. పెద్ద లైట్ వచ్చి కోనిస్ని తీసుకువెళ్ళాలి అని చూస్తుంది. స్కై నైట్ కోనిస్ని కాపాడి తనతో తీసుకువెళ్తాడు. లూఫీ, సాంజీ, ఉసోప్ వాళ్ళ ఫ్రెండ్స్ని కాపాడడానికి అప్పర్ యార్డ్కి వెళ్తూ ఉంటారు. కెప్టెన్ వాళ్ళేమీ భయం లేకుండా అప్పర్ యార్డ్కి వెళ్తున్నారు అని ఆశ్చర్యపోతాడు. అప్పర్ యార్డ్ పెద్ద అడవిలో ఉంటుంది. ఎంట్రన్స్లో ట్రాప్స్ ఉంటాయి. జోరో, నామి, చాపర్, రాబిన్ అప్పర్ యార్డ్లో సాక్రిఫైస్ ఆల్టర్ దగ్గర ఉంటారు. చుట్టూ సముద్రంలో మాన్స్టర్స్ ఉంటాయి. ఆల్టర్ కట్టి చాలా సంవత్సరాలైంది. జోరో, రాబిన్, నామి హిస్టరీ గురించి ఏదైనా తెలుస్తుందేమో అని చుట్టూ చూడడానికి వెళ్తారు. చాపర్ షిప్లో కొన్ని చోట్ల ఇరిగిపోతే రిపేర్ చేస్తూ ఉంటాడు. స్కై ఐలాండ్లో అన్ని చోట్ల మేఘాల నేల ఉంది, కానీ అప్పర్ యార్డ్లో మాత్రం మట్టి నేల ఉంది. లూఫీ, సాంజీ, ఉసోప్ మిల్కీవేలో ట్రాప్స్ దాటుకుంటూ వెళ్తారు. 4 దారులు ఉంటాయి. 1 చిత్తడి నేల, 2 ఇనుము, 3 స్ట్రింగ్, 4 బంతి దారిని ఎంచుకుంటారు. అక్కడ క్లౌడ్ బాల్స్ ఉంటాయి. బాల్స్లో ఏ ప్రమాదం ఉంటుంది అని తెలియదు. బాల్స్ని పట్టుకుంటే పాము ఉండొచ్చు, బాంబు ఉండొచ్చు, పువ్వు ఉండొచ్చు. ఒక ప్రీస్ట్ సతోరి ఈ బాల్స్ని క్రియేట్ చేస్తున్నాడు. అతను లూఫీ, సాంజీ అటాక్స్ని ముందే పసిగడుతున్నాడు. తిరిగి షాక్ ఇస్తున్నాడు. షాక్తో బాడీ లోపల నుంచి డ్యామేజ్ అవుతుంది. బోట్ ఎగ్జిట్ వైపు వెళ్తూ ఉంటుంది. బోట్ మిస్ అయితే లూఫీ వాళ్ళు ఫ్రెండ్స్ని కాపాడలేరు. బోట్ని ఆపుతూ సతోరిని అటాక్ చేయాలి. షిప్లో చాపర్ని చంపడానికి ఇంకొక ప్రీస్ట్ షురా వస్తాడు. అతని అటాక్స్ వల్ల షిప్ కాలిపోతూ ఉంటుంది. చాపర్ అటాక్స్ ముందే అతనికి తెలిసిపోతున్నాయి. చాపర్ స్కై నైట్ ఇచ్చిన విజిల్ ఊదుతాడు. స్కై నైట్ కోర్నిస్ని తన ఇంటికి తీసుకువెళ్ళి సేఫ్గా ఉంచుతాడు. ఎనల్ మంత్రాలు అక్కడ పనిచేయవు. స్కై ఐలాండ్కి అసలైన దేవుడు స్కై నైట్. అతని పేరు గాన్ఫాల్. చాపర్ విజిల్ చేసింది పేరుకి వినిపించి గాన్ఫాల్కి చెప్తుంది. వెంటనే ఇద్దరూ చాపర్ దగ్గరికి వెళ్తారు. స్కై ఐలాండ్లో షాండోరా ట్రైబ్ కూడా ఉంటారు. లీడర్ వైపర్. షాండోరా వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేస్తున్న ఎనల్ మీద పోరాటం చేస్తున్నారు. మేరీగోని మొదటిలో అటాక్ చేయాలనుకున్నది వైపరే. గాన్ఫాల్ షురాతో ఫైట్ చేసి ఓడిపోతాడు. గాన్ఫాల్ పేర్ సముద్రంలో పడిపోతారు. సముద్రంలో మాన్స్టర్స్ ఉన్నా చాపర్కి ఈత రాకపోయినా గాన్ఫాల్ని కాపాడడానికి సముద్రంలో దూకుతాడు. లూఫీ సతోరి వీక్ పాయింట్ కనుక్కుంటాడు. అతను స్ట్రింగ్స్తో బాల్స్ని కంట్రోల్ చేస్తున్నాడు. లూఫీ, సాంజీ కలిసి సతోరిని ఓడిస్తారు. ఉసోప్ షిప్ని ఆపి ముగ్గురు షిప్ ఎక్కుతారు. షాండోరాలో ఐసా అనే పాపకి పవర్స్ ఉన్నాయి. గాన్ఫాల్, సతోరి ఇద్దరు వాయిసెస్ మాయమయ్యాయి అని చెప్తుంది. ఇదే ఛాన్స్ అని వైపర్ టీం ఎనల్ని అటాక్ చేయడానికి అప్పర్ యార్డ్కి వస్తారు. చాలా కాలం క్రితం జయ ఐలాండ్ 2గా విడిపోయింది. ఒక భాగం భూమి మీద ఉంది. ఇంకొక భాగం నాకప్ స్ట్రీమ్లో స్కై ఐలాండ్లోకి వచ్చింది. అదే అప్పర్ యార్డ్. అందుకే అప్పర్ యార్డ్లో మాత్రమే మట్టి ఉంటుంది. మిగతా చోట్ల మేఘాల నేల ఉంటుంది. ఇక్కడ చాలా సౌత్ బర్డ్స్ ఉంటాయి. అంటే నోలన్ చెప్పింది అంతా నిజం. తను బంగారం నీళ్ళలో మునిగిపోయింది అన్నాడు, కానీ స్కైలాండ్లో తేలుతూ ఉంది. సౌత్ బర్డ్స్ గాన్ఫాల్ పీర్ చాపర్ని నీళ్ళలో నుంచి పైకి లాగి కాపాడుతాయి. ఎందుకంటే వాటి దేవుడు గాన్ఫాల్. లూఫీ, సాంజీ, ఉసోప్, జోరో, నామి, రాబిన్, చాపర్ అందరూ సాక్రిఫైస్ ఆల్టర్ దగ్గర కలుస్తారు. చాపర్ షిప్ పాడైపోయింది అని అందరికీ సారీ చెప్తాడు. చాపర్ గాన్ఫాల్కి ట్రీట్మెంట్ ఇచ్చాడు. అతను ఇప్పుడు షిప్లో పడుకొని ఉన్నాడు. నోలాన్ జయాలో గోల్డ్ ఉంది అని చెప్పాడు. నోలాన్ డైరీ బట్టి నామి గోల్డ్ ఎక్కడ ఉందో తెలుసుకుంటుంది. రేపు అక్కడికి వెళ్దాం అని మాట్లాడుకుంటారు. ఎనల్ ప్రీస్ట్ని పిలిచి బ్లూసీ నుంచి పైరేట్స్ బంగారం కోసం ఇక్కడికి వచ్చారు. షాండోరా వాళ్ళు కూడా రేపు అటాక్ చేయడానికి వస్తారు. మీకు రూల్స్ ఏమీ లేవు, ఏదైనా చేసి వాళ్ళని ఓడించండి అంటాడు. ఎనల్ ఫైట్ అయిపోయాక 5 సర్వైవర్స్ ఉంటారు అని గెస్ చేస్తాడు. నెక్స్ట్ రోజు కల్లా మేరీగోని ఎవరో బాగు చేశారు. సాంజీ, నామి, ఉసోప్ మేరీగోని ఎగ్జిట్ దాకా తీసుకువెళ్తారు.
లూఫీ, జోరో, చాపర్, రాబిన్ గోల్డ్ వెతకడానికి వెళ్తారు. అందరూ ఎగ్జిట్ దగ్గర కలుసుకుందాం, అక్కడ నుంచి భూమి మీదకి వెళ్ళిపోదాం అని ప్లాన్ వేస్తారు. మేరీగోలో ఉన్న గాన్ఫాల్ స్కై ఐలాండ్ హిస్టరీ చెప్తాడు. షాండోరా వాళ్ళు భూమి మీద ఉండేవాళ్ళు. జయ స్కై ఐలాండ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా బలవంతంగా ఇక్కడికి వచ్చారు. షాండోరా వాళ్ళని తరిమేసి స్కై ఐలాండ్ వాళ్ళు జయ ఐలాండ్ ని ఆక్రమించుకున్నారు. అందుక యుద్ధాలు జరుగుతున్నాయి. 400 ఏళ్ళైనా ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. 6 సంవత్సరాల క్రితం గాన్ఫాల్ వైపర్తో మాట్లాడి యుద్ధం ఆపుదాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. సమయం చూసుకొని గోన్ఫాల్ ప్లేస్ లో ఎనల్ దేవుడయ్యాడు. ఎనల్ కి సంబంధించిన షిప్ అనుకొని వైపర్ మేరీగోని అటాక్ చేశాడు. స్కై ఐలాండ్ లో ఇంపాక్ట్ డైల్ అని ఉంటుంది. దానిని ఫైట్ లో వాడతారు. షురా, సతోరి ఇంపాక్ట్ డైల్స్ ని అటాక్ చేయడానికి వాడుతున్నారు. పంచిని ఇంపాక్ట్ డైల్ తో 10 టైమ్స్ 20 టైమ్స్ చేసి అటాక్ చేయొచ్చు. అలా చేస్తే అటాక్ చేస్తున్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమందికి వాయిసెస్ వినిపిస్తాయి, అదే మంత్ర. ఎనల్ కి కూడా ఈ పవర్ ఉంది. ఐలాండ్ మొత్తాన్ని ఒక చోట కూర్చొని చూస్తూ ఉంటాడు. గోల్డ్ ని వెతుకుతున్న లూఫీ, జోరో, చాపర్, రాబిన్ పెద్ద పాము వల్ల సపరేట్ అయిపోతారు. షాండోరా వాళ్ళు అప్పర్ యార్డ్ కి వస్తారు. ప్రీస్ట్, గెదట్స్, ఓం, షురా వైపర్ టీంతో ఫైట్ చేస్తున్నారు. వైపర్ ఇంపాక్ట్ డైల్ తో షురాని ఓడిస్తాడు. మేరీగో మీదకి ఎనల్ వస్తాడు. అతని టెక్నిక్ ఎలక్ట్రిక్ షాక్. సాంజీ, ఉసోప్ అటాక్ చేస్తుంటే షాక్ ఇస్తాడు. సాంజీ, ఉసోప్ కింద పడిపోతారు. ఎనల్ గాన్ఫాల్ కి 6 సంవత్సరాల తరువాత నాకు స్కై ఐలాండ్ లో పని అయిపోయింది, త్వరలో వెళ్ళిపోతాను, మీకు గుడ్ బై చెప్పడానికి వచ్చాను అని మాయమవుతాడు. సడన్ గా లూఫీని పెద్ద పాము మింగేస్తుంది. చాపర్ లూఫీ, జోరో, రాబిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. తన దగ్గరికి ప్రీస్ట్ గెదాట్స్ వస్తాడు. గెదాట్స్ క్లౌడ్ చేసి విసిరితే దానిలో నుంచి బయటికి రాలేము. స్వాంప్ టెక్నిక్. చాపర్ స్కోప్ తో గెదాట్స్ కాలు తన వీక్నెస్ అని కనుక్కుంటాడు. గెదాట్స్ షూస్ లో డైల్స్ పెట్టుకుని ఎగురుతున్నాడు. చాపర్ గెదాట్స్ షూ తీసేస్తాడు. రంబుల్ బాల్ తో ట్రాన్స్ఫార్మ్ అవుతూ గెదాట్స్ అని ఓడిస్తాడు. ఐసాకి ఇంకొక ప్రీస్ట్ వాయిస్ మాయమవుతుంది. నామి దగ్గరికి కార్నిస్, ఐసా వస్తారు. గాన్ఫాల్ పీర్ ఎనల్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకోవడానికి వెళ్తారు. ఎనల్ ఇదంతా సర్వైవల్ గేమ్ అంటాడు. 4 గంటల్లో ఫైట్ అయిపోతుంది అనుకుంటాడు, కానీ ఇంకా చాలా మంది బ్రతికి ఉన్నారు. తనే వచ్చి కనిపించిన వాళ్ళని ఓడిస్తున్నాడు. ఎనల్ ఎలక్ట్రిసిటీ వాడతాడు. తనని ఓడించడం ఎవరి వల్ల కావట్లేదు. వైపర్ ఎనల్ ని చంపడానికి ఎనల్ ఉండే గుడికి వెళ్తూ ఉంటాడు. ఓం ఆపుతాడు. గాన్ఫాల్ కూడా వస్తాడు. వైపర్ తో నేను గుడికి వెళ్లి చూశాను, అంతా నాశనమై ఉంది. ఎనల్ అక్కడ లేడు. తనకి గుడి ఇంకా అవసరం లేదనుకుంటా, అందుకే నాశనం చేశాడు అని చెప్తాడు. జోరో కూడా వస్తాడు. ఓం టెక్నిక్ ఐరన్. అక్కడ ఐరన్ ట్రాప్స్ పెడతాడు. జోరో ఎలా అటాక్ చేయబోతున్నాడు అని ఓంకి మంత్ర వల్ల ముందే తెలిసిపోతుంది. అయినా జోరో తన స్కిల్ తో ఓంని ఓడిస్తాడు. రాబిన్ అడవిలో చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. జయ ఐలాండ్ లో షాండోరా ఊరు, సిటీ ఆఫ్ గోల్డ్ అక్కడే ఉంటుంది. నోలాన్ చెప్పిన బెల్ పోనిగ్లీఫ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఎనల్ వస్తాడు. 400 ఏళ్ల క్రితం జయ స్కై ఐలాండ్ కి వచ్చిన రోజు బెల్ సౌండ్ వినిపించింది అని చెప్తాడు. ఎనల్ ఫైనల్ రౌండ్ అని లైట్నింగ్ పవర్ తో భూమిని పగలగొడతాడు. జోరో, వైపర్, రాబిన్ దగ్గర పడతారు. వైపర్ మొదటిసారి తన హోమ్ టౌన్ షాండోరాలో అడుగుపెట్టాడు. పాము షాండోరాని చూసి ఏడుస్తుంది. ఎనల్ ముందు ఉన్నది 5 సర్వైవర్స్. జోరో, వైపర్, రాబిన్, నామి, గాన్ఫాల్. ఎనల్ తో కలిపి మొత్తం 6. ఎనల్ దేవుడు చెప్పింది జరగాలి, మొత్తం 5 సర్వైవర్స్ ఉండాలి, ఎవరు ఎవరిని ఓడిస్తారు అని అడుగుతాడు. జోరో, వైపర్, రాబిన్, గాన్ఫాల్ ఎనల్ ని ఓడిస్తాము అంటారు. ఎనల్ గట్టిగా నవ్వుతాడు. ఎనల్ తనే దేవుడు అని నమ్ముతున్నాడు. మనుషులకి స్కై ఐలాండ్ లో ఉండే అర్హత లేదు అని అందరినీ చంపాలనుకుంటున్నాడు. దేవుడుగా తనొక్కడే మూన్కి వెళ్ళి అక్కడ అంతా సొంతం చేసుకుంటాను అంటాడు. గాన్ఫాల్ కి కోపం వస్తుంది. స్కై ఐలాండ్ లో గవర్నర్ ని దేవుడు అంటారు, నువ్వు నిజంగా దేవుడివి కాదు అంటాడు. కానీ ఎనల్ వినడు. ఎనల్ రంబుల్ ఫ్రూట్ తిన్నాడు. ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేయగలడు, కంట్రోల్ చేయగలడు. ఎవరైనా అటాక్ చేస్తే ఎలక్ట్రిసిటీగా మారి మాయమవుతాడు. అందుకే ఎవరూ తనని అటాక్ చేయలేకపోతున్నారు.
ఎనెల్ గ్యాన్ఫాల్ని ఓడిస్తాడు. మిగిలింది నలుగురు. ఎనెల్, నేను మిమ్మల్ని నాతో మూన్కి తీసుకువెళ్తాను అంటాడు. జోరో, వైపర్, రాబిన్ ఒప్పుకోరు. ఎనెల్ జోరో, రాబిన్ని ఓడిస్తాడు. వైపర్ సీ ప్రిజం స్టోన్ ఎనెల్ మీద పెడతాడు. ఎనెల్ పవర్స్ వాడలేడు. వైపర్ తనలో ఉన్న శక్తి మొత్తం ఇంపాక్ట్ డైల్లో పెట్టి ఎనెల్ని అటాక్ చేస్తాడు. ఎనెల్ కింద పడిపోతాడు. ఎనెల్ని ఓడించామనుకునేసరికి ఎనెల్ ఎలక్ట్రిక్ షాక్ తో తన హార్ట్ బీట్ వచ్చేలా చేసుకుంటాడు. వైపర్ అంత పవర్ఫుల్ ఇంపాక్ట్ వాడాడు కాబట్టి తనకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎనెల్ వైపర్ని ఓడిస్తాడు. ఇప్పుడు ఉన్నది నామి ఒక్కటే. సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి నేను మీతో మూన్కి వస్తాను అంటుంది. ఎనెల్ సరే అని మ్యాక్సిమ్ ఆర్క్ దగ్గరికి తీసుకువెళ్తాడు. మ్యాక్సిమ్ ఆకాశంలో ఎగిరే పడవ. ఎనెల్ తన ఎలక్ట్రిసిటీని స్కై ఐలాండ్ లో ఉన్న గోల్డ్ తో ట్రాన్స్మిట్ చేసి షిప్ ని నడిపిస్తున్నాడు. లూఫీ పాము నుంచి బయటికి వస్తారు. జోరో, రాబిన్, వైపర్ గ్యాన్ఫాల్ పడిపోయి ఉండడం చూసి షాక్ అవుతారు. రాబిన్ కి కొంచెం స్పృహ వస్తుంది. ఎనెల్ ఇలా చేశాడు, నామిని ఎక్కడికో తీసుకువెళ్ళాడు, స్కై ఐలాండ్ ని నాశనం చేయబోతున్నాడు అని చెప్తుంది. లూఫీకి చాలా కోపం వస్తుంది. ఐసాకి 2 వాయిసెస్ వినిపిస్తాయి. ఎనెల్, నామిది. లూఫీని ఆ చోటుకి తీసుకువెళ్తుంది. ఎనెల్ ఎంత స్ట్రాంగ్ గా అటాక్ చేస్తున్నా లూఫీకి ఏమీ కాదు. ఎందుకంటే లూఫీ రబ్బర్ మ్యాన్, షాక్ తగలదు. ఎనెల్ ని కూడా అటాక్ చేయగలుగుతాడు. ఎనెల్ షాక్ అవుతాడు. నేను ఇన్ని ఏళ్లగా వేస్తున్న ప్లాన్ ఆలస్యం అవ్వకూడదు అని మ్యాక్సిమ్ ని యాక్టివేట్ చేస్తాడు. ఎనెల్ ఆకాశంలో నల్ల మేఘాలని వదులుతాడు. వాటిలో నుంచి ఉరుములు తెప్పించి ఊరిని నాశనం చేయడం మొదలు పెడతాడు. స్కై ఐలాండ్ వాళ్ళు, షాండోరా వాళ్ళు తొందరగా క్లౌడ్ ఎండ్ కి వెళ్తూ ఉంటారు. ఎనెల్ గోల్డ్ వెపన్ తో లూఫీని అటాక్ చేస్తాడు. ఎలక్ట్రిసిటీతో గోల్డ్ ని కరిగిస్తాడు. లూఫీ చెయ్యి లోపల ఇరుక్కుపోతుంది. ఎనెల్ లూఫీని షిప్ నుంచి కిందకి నెట్టేస్తాడు. లూఫీ చెయ్యి పెద్ద బరువైన గోల్డ్ బాల్లో ఇరుక్కున్నా కష్టపడి మళ్ళీ షిప్ వైపు వెళ్తూ ఉంటాడు. ఎనెల్ షిప్ ని ఇంకొంచెం పవరప్ చేయడానికి తనకి గోల్డ్ బెల్ కావాలి. ఊరి మీద థండర్ అటాక్స్ చేస్తూ బెల్ ఉండే చోటుకి వెళ్తున్నాడు. వైపర్ కి తాతయ్య చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అప్పట్లో షాండోరా లీడర్ కాల్గారాకి బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. అతనే నోలాన్. 400 సంవత్సరాల క్రితం నోలాన్ తన క్రూ అడ్వెంచర్స్ కి సముద్రంలో వెళ్తూ ఉంటారు. తుఫాను వస్తుంది. నోలాన్ కి అద్భుతమైన గంట శబ్దం వినిపిస్తుంది. పక్కన ఒక ఐలాండ్ నుంచి శబ్దం వస్తుంది. ఏంటో చూద్దాం, తుఫాను కూడా ఉంది, ఇవాళ ఐలాండ్ లో ఉందాం అని లోపలికి వెళ్తారు. ఊరిలో అందరికీ వైరస్ వచ్చి చనిపోతున్నారు. ఊరిలో పెద్దవాళ్ళు వైరస్ పోవాలంటే ఒక అమ్మాయిని బలివ్వాలి అంటారు. ఊరిలో ఒక పాముని దేవుడులా చూస్తారు. సాక్రిఫైస్ ఆల్టర్ లో అమ్మాయిని పాముకి బలివ్వబోతుంటే నోలాన్ వెళ్ళి పాముని చంపి అమ్మాయిని కాపాడుతాడు. వారియర్ కాల్గరా నోలాన్ ని అటాక్ చేస్తాడు. నోలాన్, నాకు కొంచెం సమయం ఇవ్వండి, వైరస్ ని పోగొట్టి చూపిస్తాను. ఫెయిల్ అయితే మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను వైరస్ ని పోగొట్టినట్టయితే మీరెప్పుడు ఎవరిని బలివ్వకూడదు అంటాడు. పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు. ఒకరోజు సమయం ఇస్తాడు. నోలాన్ బాటనిస్ట్. కొత్త ఐలాండ్ లోకి వెళ్లి మొక్కల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ రోజు కల మెడిసిన్ కనిపెట్టి వైరస్ ని పోగొడతాడు. నిన్న బలి ఇవ్వబోతుంది కాల్గరా కూతురుని. కాల్గరా తన కూతురు బ్రతికింది అని సంతోషంగా ఏడుస్తాడు. నోలాన్ కాల్గరా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. కాల్గరా పాము దేవుడని, బలిస్తే ఊరు బాగవుతుందని ఇట్లాంటి మాటలు నమ్మడం మానేస్తాడు. ఒకచోట చాలా బంగారం ఉంటుంది. బంగారంతో చేసిన గంట ఉంటుంది. నోలాన్ కి వినిపించింది ఈ గంట శబ్దమే. ఇది షాండోరా ఊరు, సిటీ ఆఫ్ గోల్డ్. ఐలాండ్ పేరు జయా ఐలాండ్. నోలాన్ ఊరిని కాపాడినందుకు కాల్గరా గంటని తప్ప మీకు కావాల్సిన బంగారం తీసుకువెళ్ళండి అంటారు. ఎప్పటినుంచో షాండోరా వాళ్ళు పానిగ్లిఫ్ ని కాపాడుతున్నారు. వారసులు కూడా అదే చేస్తున్నారు. చనిపోయిన పూర్వీకులు ఎప్పుడైనా రావచ్చు అని ఆహ్వానంగా గంటని కొడుతూ ఉంటారు. నోలాన్ కాల్గరాకి చిన్న పాము ఫ్రెండ్ అవుతుంది, నోలా. నెల తరువాత సడన్ గా మంచిగా ఉండే ఊరి వాళ్ళు నోలాన్ క్రూతో మాట్లాడట్లేదు, తిడుతున్నారు. ఎందుకంటే నోలాన్ ఊరి వాళ్ళకి ముఖ్యమైన చెట్లు కట్ చేశాడు. ఊరి వాళ్ళు నోలాన్ ని వెళ్ళిపోమంటారు. కొన్ని రోజుల నుంచి వాళ్ళు గంట కూడా మోగించట్లేదు. నోలాన్ క్రూ వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు. నోలాన్ ఊరి వాళ్ళని బాధ పెట్టాను అని బంగారం తిరిగి ఇచ్చేయాలి అనుకుంటాడు. చెట్లు ఎందుకు కట్ చేశాడంటే ఆ చెట్లు విషపూరితమైన చెట్లు.
వాటి వల్లే ఊరిలో వైరస్ రోగాలు వస్తున్నాయి. నోలాన్ అడవిలో చెట్లు అన్నీ చెక్ చేసి బయలుదేరుతున్నాడు. ఈ విషయం కాల్గరాకి తెలిసి తొందరగా వెళ్తాడు. నోలాన్ క్రూ బంగారం అంతా బీచ్లో పెట్టి వెళ్తున్నారు. కాల్గరా వచ్చి ఏడుస్తూ నోలాన్తో, నేను తప్పు చేశాను, మళ్ళీ మా ఊరికి రా, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, రోజు బెల్ మోగిస్తాను అంటాడు. నోలాన్ కూడా ఏడుస్తూ తప్పకుండా వస్తాను అని మాటిస్తాడు. నోలాన్ తన ఊరు నార్త్ బ్లూకి వెళ్తాడు. పిల్లలకి, ఊరి వాళ్ళకి తను చేసిన అడ్వెంచర్స్ గురించి చెప్తాడు. అతను చెప్పేవి అబద్ధాలా నిజాలా అని ఊరి వాళ్ళకి అర్థం కావు. ఒకరోజు రాజుకి బంగారం ఉన్న ఐలాండ్ని చూశాను అని చెప్పాడు. నోలాన్ వచ్చే సంవత్సరం ముందు కాల్గరా రోజు నోలాన్ కోసం గంట మోగిస్తూ ఉంటాడు. నోలా కొంచెం పెద్దవుతుంది. ఒకరోజు నాకప్ స్ట్రీమ్ వల్ల సగం ఐలాండ్ పైకి వెళ్ళిపోతుంది. పైన ఉన్న భాగంలోనే బంగారం ఉంది. నోలాన్ సోల్జర్స్తో వచ్చేసరికి బంగారం లేదు. అబద్ధం చెప్పాడు అని రాజు నోలాన్ని చంపేస్తాడు. నోలాన్ క్రూ, నోలాన్ ఎప్పుడూ అబద్ధాలాడడు, మేము కూడా బంగారం చూశాము అంటున్నా ఎవ్వరూ వినరు. స్కై ఐలాండ్లో సగం జయ ఐలాండ్ పైన ఉంటుంది. బంగారం ఇంకొక చోట పడుతుంది. స్కై ఐలాండ్ వాళ్ళు మొదటిసారి మట్టిని చూస్తారు. మాకు ఈ నేల కావాలి అని ఆశతో అప్పుడు దేవుడుగా ఉన్న అతను షాండోరా వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. షాండోరా వాళ్ళు కాల్గరా తిరిగి పోరాడతారు. యుద్ధంలో కాల్గరా చనిపోతాడు. స్కై ఐలాండ్ వాళ్ళు షాండోరా భూమిని లాక్కుంటారు. షాండోరా వాళ్ళు 400 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఇది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథ. ప్రెజెంట్ ఎనెల్ స్కైలాండ్ని ఉరుములతో నాశనం చేస్తున్నాడు. తనకి కావాల్సింది బంగారు గంట. గంట షాండోరా కన్నా పైన ఉంటుంది, వైన్ చెట్టు పైన. ఎనెల్ మ్యాక్సిమ్లో గంట ఉన్న దగ్గరికి చేరుకొని గంటని షిప్లో పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. లూఫీ నామి హెల్ప్తో పైకి వెళ్లి ఎనెల్ని దాటుకొని గోల్డ్ బాల్తో గంటని కొడతాడు. భూమి మీద ఉన్న క్రికెట్కి కూడా శబ్దం వినిపిస్తుంది. సముద్రం పైన స్కై ఐలాండ్ ఉన్నప్పుడు స్కై ఐలాండ్ వల్ల నీడ పడి పెద్ద మాన్స్టర్లా కనిపిస్తుంది. ఇప్పుడు లూఫీ నీడ కూడా అలానే కనిపిస్తుంది. క్రికెట్కి నిజంగా బంగారం ఆకాశంలో ఉంది, నోలాండ్ అబద్ధం చెప్పలేదు అని అర్థమవుతుంది. లూఫీ ఎనెల్ని ఓడించాడు. అందరూ సంతోషంగా ఉంటారు. ఎనెల్ మ్యాక్సిమ్లో దేవుడు ఉండాల్సిన చోటికి వెళ్తున్నాను అని చంద్రుడి మీదకి వెళ్తాడు. స్కైలాండ్లో ఊర్లు నాశనం అయ్యాయి. స్కైలాండ్ వాళ్ళు, షాండోరా వాళ్ళు అందరూ కలిసి అప్పర్ యార్డ్లో ఉంటున్నారు. పార్టీ చేసుకుంటారు. లూఫీని మింగేసిన పాము నోలాన్ కాల్గరా ఫ్రెండ్ నోలా. నోలా కూడా హ్యాపీగా డాన్స్ వేస్తుంది. గంటలోనే పానిగ్లిఫ్ ఉంటుంది. ఈ పానిగ్లిఫ్లో అరబస్తా ప్లూటోన్ లాగా ఇంకొక వెపన్ గురించి ఉంటుంది. పానిగ్లిఫ్లో 2 రకాలు ఉంటాయి. ఒక దానిలో చరిత్ర గురించి ఉంటుంది, ఇంకొక దానిలో ఆయుధాల గురించి ఉంటుంది. బంగారం మీద పానిగ్లిఫ్ అక్షరాల్లో గోల్డ్ డి రాజర్ అని ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం రాజర్ స్కై ఐలాండ్కి వచ్చి బెల్ మీద రాశాడు, నేను ఇక్కడికి వచ్చాను, ఈ విషయం ప్రపంచానికి చెప్తాను అని రాశాడు. పానిగ్లిఫ్ ఇంకా అవసరం లేదు. రాజర్ వచ్చి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు కాబట్టి షాండోరా వాళ్ళు ఇంకా ఈ పానిగ్లిఫ్ని కాపాడాల్సిన అవసరం లేదు. లూఫీ క్రూ కొంత నిధిని దొంగలిస్తారు. అక్కడి నుంచి పారిపోయి మేరీగోలో వెళ్ళిపోతారు. 400 సంవత్సరాల తరువాత ఇప్పుడు షాండోరా వాళ్ళ యుద్ధం అయిపోయింది. ఫ్రీగా వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ ఉంటారు. అందరూ కలిసి గ్యాన్ఫాల్ని దేవుడుగా ఎంచుకుంటారు. కార్నిస్ లూఫీ క్రూని క్లౌడ్ ఎండ్కి తీసుకువెళ్తుంది. ఆక్టోపస్ బెలూన్ మేరీగోని కిందకి బ్లూసీలోకి దించుతుంది. ఊరి వాళ్ళు లూఫీ క్రూని మళ్ళీ రండి అని పిలుస్తూ గంట మోగిస్తారు. భూమి మీద క్రికెట్కి తన టీంకి బంగారం నీళ్ళల్లో లేదు అని తెలుస్తుంది. వెతకడం ఆపేసి అడ్వెంచర్స్కి వెళ్తారు. లూఫీ వాళ్ళు సేఫ్గా బ్లూసీకి చేరుకుంటారు. లూఫీ క్రూ ఇలాంటి అడ్వెంచర్స్ ఇంకా చాలా చేశారు. త్వరలో వాటర్ 7 ఆర్క్ వస్తుంది. మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.